సభాధ్యక్షులు జాన్ వెస్లీ గారు, కొండా నాగేశ్వర్జీ అండ్ మిత్రులు, విద్యార్థి మిత్రుల, నిజంగా ఇదొక నేనేమంటున్నా అంటే ఒక జనరేషన్ అంటే 25 సంవత్సరాలు. సో మన కళ్ళ ముందు 2000 ఒక రెఫరెన్స్గా తీసుకుంటే 2025 గడిచిపోయింది. మనం ఏం సాధించాము, సమాజం ఎలా ప్రోగ్రెస్ అయిందంటే మన కళ్ళ ముందు కనబడుతుంది. బట్ వచ్చే ఫ్యూచర్ ఆఫ్ ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ అంటే వచ్చే 25 ఇయర్స్లో మనం ఏం చేయాలన్నదే క్వశ్చన్. వాస్తవానికి ఈ టాపిక్ని నేను ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చానంటే మన మూర్తి పిహెచ్డి నుంచి. మూర్తి పిహెచ్డి ఏంటంటే ఐడియాలజికల్ అలయన్సెస్ అండ్ ఎమర్జెన్స్ ఆఫ్ ఆల్టర్నేటివ్ పాలిటిక్స్, ఏ స్టడీ ఆఫ్ తెలంగాణ స్టేట్. ఇప్పుడు మూర్తి దాని మీద రీసెర్చ్ చేశాడు. వాస్తవానికి ఈ ఐడియా మాకు ఎవరు ఇచ్చారంటే రాములు సార్ ఇచ్చారు. సిపిఎం పార్టీతో పనిచేసే రాములు సార్ ఏం చేశారంటే రాములు ఆయన ప్రతిసారి నా దగ్గరకు వచ్చినప్పుడు ఒక కాన్సెప్ట్ చెప్పేవాడు అన్నట్టు, మిత్ర వైరుధ్యం, శత్రు వైరుధ్యం. అఫ్కోర్స్ మనకు మావో రాసిన బుక్ కాంట్రడిక్షన్స్ ఆఫ్ కాంట్రడిక్షన్స్ కూడా తెలుసు. సో మన దగ్గర కూడా చాలా వైరుధ్యాలు ఉన్నాయి. ఈ వైరుధ్యాలు ఎందుకు వస్తున్నాయంటే బికాజ్ ఆఫ్ పోస్ట్ మోడర్నిజం. మనం ఆధునిక ప్రపంచం నుంచి ఆధునిక అనంతర ప్రపంచంలోకి వెళ్ళాం కాబట్టి ఎండ్ ఆఫ్ ఐడియాలజీ, డెత్ ఆఫ్ హిస్టరీ, రిజెక్షన్ ఆఫ్ మెటా నరేటివ్స్ అనే కాన్సెప్ట్స్లో మనకు తెలియకుండానే మన బ్రెయిన్ల పైన ఆపరేషన్ చేస్తున్నాయి. కాబట్టి మనం ఆ స్థాయిలో పడిపోయాం. కాబట్టి మనకు సోషలిస్ట్ పాలిటిక్స్ లేకపోతే ఐడియాలజికల్ పాలిటిక్స్ ఇవాళ మనకు అర్థం కావట్లేదు. సో మొత్తం కూడా ఐడెంటిటీ చుట్టూ తిరుగుతుంది, రిజెక్షన్ పాలిటిక్స్ నడుస్తుంది. సో ఈ క్రమంలో తెలంగాణను ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే తెలంగాణలో ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ను క్రియేట్ చేయొచ్చా చేయరాదనేది ఒక ప్రశ్న. సో ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఇది కరెక్ట్ సరైన సమయం అని చెప్తున్నాను. సో మన ముందు బిఎల్ఎఫ్ కూడా బిఎల్ఎఫ్ను కూడా ఒక ఎక్స్పెరిమెంట్గా చూసాం. సో సమ్హౌ అది ఒక ఆశను ప్రజలలో ఒక హోప్ను క్రియేట్ చేసింది, కానీ అది గ్రౌండ్ లెవెల్లో పర్కులేట్ కాలేదు. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. సో ఇప్పుడు దాన్ని మన ముందు ఒక ఎగ్జాంపుల్గా పెట్టుకొని మనం తెలంగాణ కాంటెక్స్ట్లో ఈ హిస్టారికల్ బ్లాక్ని కనుక ఎస్టాబ్లిష్ చేసినట్లయితే వచ్చే ఎలక్షన్లలో ఇప్పుడు 3 పార్టీలు ఉన్నాయి, 3 టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ. ఈ 3 పార్టీల పోరాటాన్ని 4 పార్టీల వేదికగా వేయాలి. సో 4th యాంగిల్లో కనుక ఎలక్షన్లు కనుక జరగగలిగితే ఖచ్చితంగా అది వీకర్ సెక్షన్కు బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. సో దానికోసం ఏంటంటే విద్యార్థులు ఇక్కడ నుంచి స్వతంత్రంగా ఒక వేదికను లెఫ్ట్ ఫోర్సెస్, బహుజన ఫోర్సెస్, బీసీ ఫోర్సెస్ను కనుక ఒక తాటికి తీసుకొచ్చి ఒక హిస్టారికల్ బ్లాక్ను కనుక ఎమర్జ్ చేసినట్లయితే ఖచ్చితంగా మనకు ఫ్యూచర్ ఉంది. సో ఇది ఒక మా అంటే రీసెర్చ్లో వచ్చిన అవుట్కమ్ కావచ్చు, లేకపోతే ఒక కామన్ అండర్స్టాండింగ్ కూడా కావచ్చు. దీని మీద ఇది సాధ్యమవుతుందా కాదా, దీని మీద ఏం హర్డిల్స్ ఉన్నాయి, మీరు కనుక క్వశ్చన్స్ రైజ్ చేస్తే ఇంకా రీసెర్చ్ రిఫైన్మెంట్ అవుతుంది. ఖచ్చితంగా మీరు ప్రశ్నించాలి. ఇందులో అంటే ఇప్పుడు నేను చెప్పిన ప్రపోజల్ని మీరు ఖచ్చితంగా అంటే క్వశ్చన్ చేసినప్పుడు జాన్ వెస్లీ గారు కావచ్చు, ఇంకా మిగతా పెద్దలు కావచ్చు, లేకపోతే మీలో ఎవరైనా కూడా ఖచ్చితంగా దానికి ఆన్సర్ వెతికే ప్రయత్నం చేస్తారు. సో దాంతో తెలంగాణలో ఆల్టర్నేటివ్ పాలిటిక్స్కు మనం నాంది వేసిన వాళ్ళం అవుతాం. ఒకవేళ వేయకపోతే ఏమవుతుందనంటే 2050 వరకు అరౌండ్ 30% పాపులేషన్ని వాళ్ళు ఎలిమినేట్ చేస్తారు. సో మీకు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద పోలీస్ డిపార్ట్మెంట్ని కానీ హెల్త్ డిపార్ట్మెంట్ని కానీ అడగండి, రోజు జరుగుతున్న ఆత్మహత్యలు ఎన్నని. సూసైడ్స్ ఎందుకు జరుగుతుంది? ఎందుకంటే లైఫ్ ఎక్స్పెండిచర్ పెరుగుతుంది, సొసైటీలో ఒక అనార్కీ ఏర్పడుతుంది. రోజు మనం ట్రూత్ నుంచి పోస్ట్ ట్రూత్కి సమాజం మారుతుంది. ఎవరైతే సత్యానికి కట్టుబడి ఉంటున్నారో వాళ్ళ లైఫ్ చాలా మిజరేబుల్గా ఉంటుంది. ఈవెన్ మీరు కూడా మీ జీవిత అనుభవంలో చూడొచ్చు. సో ఈ కండిషన్లో ఖచ్చితంగా మనం సీరియస్ క్రైసిస్కి నెట్టబడ్డాం. మ్యాథమెటిక్స్లో ఒక కర్వ్, ఒక సిన్సోయిడల్ కర్వ్ థియరీ అని ఉంటుంది. ఒక వేవ్ ఇలా లేస్తుంది, అది మళ్ళీ పడిపోతుంది. ఇప్పుడు అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ ఏంటంటే మనం వీఆర్ ది వర్జ్ ఆఫ్ కొలాప్స్. ఇది మన పరిస్థితి. మరి ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి అని అంటే రిచ్ బికమ్, మార్క్స్ ఏమన్నాడంటే రిచ్ బికమ్ రిచ్, పూర్ బికమ్ మోర్ పూర్ అన్నాడు. ఇప్పుడు ఏంటంటే రిచ్ బికమ్ సూపర్ రిచ్. ఉదాహరణకి 2000లో మీరు టైటాన్ కంపెనీలో 1000 రూపీస్ కనుక పెట్టి ఇన్వెస్ట్ చేసి ఉంటే ఇవాళ 12 crore రూపీస్ అయ్యి.
1000 rupees become 12 crores within the span of 25 years. Imagine by coming 100 years how much money they are going to be accumulate. Where we stand in that context. సో కాబట్టి ఇందాక జాన్ వెస్లీ కూడా ఏంటంటే ఇంకా కూడా ఉద్యమం లాగానే మాట్లాడుతుంది. సో మన ఉద్యమం కాదు, ఉద్యమం ఆఫ్ కోర్స్ మన బేస్ లైన్ ఉద్యమము, కానీ పాలిటిక్స్లో చేంజ్ చేయాలంటే వీ మస్ట్ బి ఏ పాలిటిషియన్. ఓకే, సో అందరం పొలిటికల్గా చాలా మనకు అంటే ఇండియన్స్కి ఏంటంటే ఒక అరిస్టాటిల్ నేను చాలాసార్లు కోట్ చేస్తే ఏంటంటే ఇండియన్స్కి ఒక రకమైన అద్భుతమైన ఇంటెలిజెన్స్ ఉంది బై ఇన్హెరెంట్ నేచర్. బట్ కాకపోతే ఏంటంటే డొసైల్నెస్ కూడా ఉంది. ఆ డొసైల్నెస్ని కనుక మనం వదిలేస్తే ఖచ్చితంగా మనం ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ను తెలంగాణ రాష్ట్రంలో తీసుకొస్తాము. దానికి అందరం కూడా మనం సిద్ధమై ఇక్కడ సిద్ధాంతిక పునాదిని మనం చేసి ఈ పునాదిని విలేజ్లలోకి తీసుకెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆ రోజు వస్తుంది. మరో ప్రపంచానికి మనం అందరం పునాది వేసిన అవుతాం. ఇప్పుడు మీ బాధ్యతగా మీరు ఖచ్చితంగా క్వశ్చన్లు అడగాలి. థ్యాంక్ యూ వన్.